ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకుందాం. లైనింగ్ బ్లౌజ్కి ఇది లైనింగ్ అన్నమాట. ఇది బ్లౌజ్ పీస్. సో ఈ బ్లౌజ్ పీస్కి లైనింగ్. ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది. సో మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు, ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే 16 ఇంచెస్ పెట్టుకోవాలి. 16 ఇంచెస్ బ్లౌజ్ పొడవు. ఓకే, నెక్స్ట్ షోల్డర్. షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్. సో మనం 6 ఇంచెస్ పెట్టుకుంటే ఖర్చుల పోను సరిపోతుంది. షోల్డరు చంక కూడా 6 ఇంచెస్. ఇది సెంటర్లో రౌండ్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం బాడీ కలుతాం. ఈ సెంటర్లో చూసుకోవాలి. ఈ స్టిచ్ దగ్గర నుంచి ఈ నెక్ వరకు చూసుకోవాలి. సో 9.5 ఉంది. 9.5 అసలు పెట్టుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం. ఇప్పుడు మనం నెక్ పెట్టుకోవాలి. ఇక్కడ మన షోల్డర్ నుంచి కొలుచుకోవాలి నెక్ని. సో ఇది 9.5 ఉంది. ఇది 3 ఇంచెస్ నెక్ కోసం. ఈ 9.5 నెక్ డౌన్. ఇది 3 ఇంచెస్. ఇలా మనం లైన్ తీసుకోవాలి. ఇది మనం ఇక్కడ రౌండ్గా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ మనకి ఎంత ఉంది చూసుకోవాలి. సో ఇక్కడ 7.5 ఇంచెస్ ఉంది. అంటే 7.5 ఉంది. మనం ఇక్కడ మడతకి 1.5 ఇంచు తీసుకోవాలి. ఇక్కడ నుంచి 7.5 7.5 కదా, 7.5 అయితే తీసుకోవాలి. ఇది కూడా 4 మడతల మీదగానే తీసుకోవాలి. ఇవి ఒక 2, ఇవి ఒక 2, 4 మడతల మీద మనం తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ కొల, హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ 8. ఈ చంక భాగం 10 ఇంచెస్ తీసుకోవాలి. దీన్ని మనం ఇలాగా రౌండ్ తీసుకోవాలి. ఇది మనం ఇప్పుడు కట్ చేసుకుంటాం. హ్యాండ్స్ ఇది మన హ్యాండ్ తాక పెట్టి
బ్యాక్ పార్ట్ ద్వారాగా మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మనకి బ్లౌజ్కి మనం ఊక్సులు పట్టి వైపు చూసుకోవాలి. ఇలా చూసుకోవాలండి. దీన్ని మరీ ఎక్కువ సాగదీయకూడదు, ఎందుకంటే క్రాస్గా ఉండదు కాబట్టి ఎక్కువ సాగదీయకూడదు. ఇక్కడ మనం ఇప్పుడు దగ్గర నుంచి చూసుకొని ఇది ఎంత ఉంది, ఇది 14.5 ఉంది. ఇక్కడ 14.5 మనం చూసుకొని టిక్ పెట్టుకోవాలి. ఈ మిగిలిన 2 ఇంచెస్ మనకి, ఈ 2.5 ఇంచెస్ ఇక్కడ మనకి ఈ పట్టీ ఉంది కదా, ఊక్సులు పట్టీ కిందన షోల్డర్ షేప్ పట్టీ పనిచేస్తుంది. దీన్ని మనం ఇలా మడత పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకోవాలి. మనకి ఇటువైపు వీలవుతుంది, అటువైపు క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా క్లాత్ వేసుకొని మనం టిక్ పెట్టుకోవాలి. మనకి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒకేలా ఉండదు కాబట్టి, సో ఇది బ్యాక్ నెక్, ఇది మనం ఫ్రంట్ నెక్ ఇక్కడ చూసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ ఇక్కడ మనం ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఇది కొంచెం ఇలా లోతు తీసుకోవాలి. అలా ఎగ్స్గా ఇక్కడ చంకలో కలిపేయాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూద్దాం. ప్రతిదీ కూడా మనం ఊక్సులు పట్టే వైపు తీసుకోవాలి, ఎందుకంటే అటువైపు లూజ్ ఎక్కువ వస్తుంది ఇటు, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రా మనం క్లాత్ ఎక్కువ వేస్తాం కాబట్టి ఇక్కడ లూజ్ వస్తుంది. అందుకని ఫ్రంట్ పార్ట్ వైపు తీసుకోవాలి. నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ మన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు దీన్ని మనం ఫస్ట్ ఇక్కడ లైన్ గీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అని తెలుస్తుంది. సో 7 ఇంచెస్, 7.5. సో 7 ఇంచెస్ కాబట్టి మనం 6.5 పెట్టుకోవాలి, ఎందుకంటే మెడ సాగిపోద్ది అన్నమాట. అందుకని ఒక 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మనము ఈ పార్ట్ ఊక్సులు పట్టి దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో మనం చూసుకోవాలి. ఇక్కడ ఇది 4 ఇంచెస్ ఉంది, ఇక్కడ ఇది 4 and 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ మనం ఈ స్టిచ్ చేస్తాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు పోతుంది అన్నమాట. సో అందుకని 5 ఇంచెస్ సరిపోతుంది. దీన్ని మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇది లైనింగ్ కదా, ఇది ప్లెయిన్ అసలు బ్లౌజ్. మనం ఎలా ఉండాలిగా ఎక్సైడ్గా ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట. ఇది మనం లైనింగ్కి మనం కట్ చేసుకున్నాం కదా, అసలు బ్లౌజ్కి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. అంటే సేమ్ ఇది ఎలా ఉందో ఇది అలాగే కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా వేసి చూపిస్తాం ఫ్రెండ్స్. ఇది కూడా అండి, మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా సేమ్గా మెయిన్కి ప్లెయిన్, బ్లౌజ్కి సూపులుగా అటాచ్ చేసాం అన్నమాట. అంతే, లైనింగ్ అటాచ్ చేసాం. ఇది ఫ్రంట్ పార్ట్ 2 వస్తాయి కదా, ఇదొక ఫ్రంట్ పార్ట్, ఇదొక ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే అటాచ్ చేసాను. 2 కలిపి అలాగా స్టిచ్ చేసాను. ఇవి హ్యాండ్స్ కూడా మనం చెప్పినట్టుగానే 2 కలిపి అటాచ్ చేసాను. ఇప్పుడు మొత్తం ఇవన్నీ కలిపి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం షేప్కి లైన్ వేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ప్లస్ ఇవి 3 ఇంచెస్ ఇలా లైన్ తీసుకొని ఇలా క్రాస్గా గీసుకోవాలి. ఇది సెంటర్లో పెట్టి ఇక్కడ ఒక టాకప్ ఇక్కడ స్టిచ్ వస్తుంది. సో దీనికి ఎదురుగా దీనికి ఆపోజిట్లో ఇక్కడ ఒక స్టిచ్ వస్తుంది. ఇది ఎలా అయితే గీసుకున్నామో సేమ్ ఇది కూడా అలానే ఎగ్జాక్ట్గా గీసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ
3.5 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్. ఓకే, ఎగ్జాక్ట్గా ఈ సెంటర్కి పెట్టుకొని ఇక్కడ ఒక టాకా పెట్టుకోవాలి, ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి, దీనికి ఆపోజిట్గా ఇక్కడ. ఇప్పుడు మీకు ఇలాగైనా ఇది ఇలా కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇవి వేసి చూపిస్తాను. షేప్ డాట్స్ ఇలాగ మనం స్టిచ్ చేసుకోవాలి. లైన్ గీసాను కదా, సేమ్ అలానే గీసుకొని దీనికి ఈ షేప్ బెల్ట్ ఇలా ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. సేమ్ దీనికి కూడా అంతే. షేప్ డాట్స్ అన్నీ కూడా కలిపి కుట్టుకొని నెక్స్ట్ ఈ షేప్ బెల్ట్ దీనికి ఇలా అటాచ్ చేసుకోవాలి. చేసి మీకు ఇలా అతుక్కోవాలన్నమాట. మనకి ఖర్చులు కనిపించకుండా అతుక్కుంటే నీట్గా అందంగా కూడా ఉంటుంది. సో అలాగే ఇది ఒక పార్ట్ చూసారా, ఇలా అతికించుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మనం వేసుకోవాల్సింది ఇక్కడ ఉక్సులు పట్టి అండ్ ఇక్కడ ఉక్సులు పట్టి ఇక్కడ తాడులు వస్తాయి అన్నమాట. ఆ రెండు వేసి మీకు చూపిస్తాను కదండి. ఈ బ్యాక్ పార్ట్కి బ్యాక్ నెక్కి ఇలా మనం ఒక 1.5 మీటర్ క్లాత్ కట్ చేసుకొని మనం దీనికి ఇలా అటాచ్ చేసుకొని రివర్స్ తిప్పాలన్నమాట. అప్పుడు ఈ డాట్స్ ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ పడుతుంది. సో ఈ డాట్స్ ఇలా 3 ఇంచెస్ వేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అయింది కదా. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ ఆల్రెడీ ఎత్తుకున్నాం కదా, ఇక్కడ ఉక్సులు పట్టాయి అన్నమాట. ఇది కూడా ఇక్కడ క్లాత్ 1 మీటర్ క్లాత్ తీసుకొని అటాచ్ చేసి సో రివర్స్ తిప్పి స్టిచ్ చేయాలి. ఇక్కడ మనం ఉక్సులు స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మన ఇంకో పార్ట్ ఉంది కదా, ఇది మన ఉక్సులు పట్టి. సో క్లాత్ కూడా దీన్ని రివర్స్ చేసి ఇదే వేసుకొని ఇక్కడ ఉక్సులు వస్తాయి అన్నమాట. ఇవి మన హ్యాండ్స్ ఇలాగే బ్యాక్ స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం బ్లౌజ్ ఎలా అతుక్కోవాలో చూద్దాం. ఇది మన బ్యాక్ పార్ట్, ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మన 2 షోల్డర్స్ కలిపి ఇలా కలిపి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా కలిపి స్టిచ్ చేసుకొని రెండు కూడా ఇక్కడ కూడా ఇంటికి కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఈ హ్యాండ్స్ ఉంది కదా, హ్యాండ్స్ సో ఇలానే కలిపి ఇలా స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఇలా రివర్స్ తిప్పి ఇక్కడ పెట్టి ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. చేసి మీకు చూపిస్తాను. అతుక్కోవాలన్నమాట, స్టిచ్ చేసుకోవాలి కలిపి. మనకప్పుడు ఇలా వస్తుంది హ్యాండ్. సో ఇటువైపు కూడా ఇలాగనే ఇక్కడ చూసారు, ఇది ఒక హ్యాండ్. సో ఇది ఇలాగా ఇలా మనం అతుక్కున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టిచ్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఈ రెండు కూడా ఇలా కలిపి అతుక్కోవాలి. వేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి. సో ఇలా నెక్కి ఒక 1 మీటర్ క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ దానికి మనం హ్యాండ్ వర్క్ కూడా చేసుకోవాలి. సో ఇలాగా మడత పెట్టి మనం దానికి హ్యాండ్ వర్క్ ఇలా చేసుకోవాలి. ఇలా వస్తుంది, ఫినిషింగ్ అది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది చెప్పాను కదా మీకు, ఇది లాగానే ఇలా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ వర్క్ కూడా ఇలా. సో బ్లౌజ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది, కానీ ఇక్కడ ఈ హ్యాండ్ వర్క్ వేసేసుకుంటే ఇంకా నీట్గా బాగుంటుందన్నమాట. అలాగే ఇక్కడ కూడా బ్యాక్ ఇది ఇలా ఫోల్డ్ చేసాం కదా, ఇక్కడ కూడా ఇలా హ్యాండ్ వర్క్ చేసుకోవాలి మొత్తం ఇలా అయినంత.
మన లైనింగ్ బ్లౌజ్ పూర్తయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది.